వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 2:21 యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచి ఉందురు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ప్రమాణములు, వాగ్దానాలు రెండు కలబోసిన సామెతల గ్రంథంలో నుండి దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా ఉన్నతమైన మాటలు సొలొమోను భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెంబర్ 1, డిస్కవరింగ్ ద ప్రామిసెస్. దేవుని వాగ్దానాలను మనము ఖచ్చితంగా కనుగొనాలి అని అంటే ఒక మంచి మాట రాయబడతా ఉంది. యథార్థవంతులు, లోపము లేనివారు. ఎవరు ఈ మార్గాన్ని కనుగొనగలరు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఒక మార్కెట్లో ఒక బంగారు గనిని కనుక్కోవాలి అని అంటే గందరగోళ పరిస్థితుల్లో, మార్గము తెలియని పరిస్థితుల్లో అక్కడ చేరుకోవటానికి అక్కడున్న ఒక వ్యక్తి మనకి మ్యాప్ ఇస్తాడు. ఆ మ్యాప్ను బట్టి మనము ఆ పటాన్ని బట్టి ఆ గని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ లోకంలో కూడా యథార్థత, లోపం లేకుండా జీవించటం, దేవుని ప్రమాణాలకు తగినట్లుగా జీవించటం, దేవుని వాక్యానుసారంగా జీవించటాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి దేవుని వాక్యమే మనకు మ్యాప్ వంటిది అన్న సత్యాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డ్వెల్లింగ్ ఇన్ గాడ్స్ వేస్. దేవుని మార్గాలలో నివసించుట. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడ నివసిస్తున్నామో చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు చాలా సందర్భాల్లో యథార్థవంతుల్ని దేశమందు నివసించడానికి ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక మొక్క అది పెరగాలి అనంటే, అది జీవించాలి, నివసించాలి అనంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు ఎప్పుడూ ఉండాలి. ఒకటి సూర్యరశ్మి ఉండాలి, రెండోది వాటర్ సోర్స్ ఉండాలి. ఆధ్యాత్మికమైన సూర్యరశ్మి, దేవుని వాక్యము అనే వాటరు మన జీవితాలకు ఉంటేనే మనము దేశమందు నివసించడానికి అవకాశం ఉంది. వాటిని ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకునే వారంగా మనం ఉండాలి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డెలివరెన్స్ ఫ్రమ్ ట్రబుల్స్. కష్టాల నుండి విముక్తి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు, స్థిరపరచబడుదురు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు నిలిచి ఉండటానికి అవకాశం ఉంటుంది అనంటే మనము పూర్తిగా విశ్వసించాలి. ఉదాహరణకి ఒక నావ నడిపే నావికుడు, ఆ నావికుడు ఇద్దరిని నమ్మగలిగితే అది గందరగోళ పరిస్థితుల్లో కూడా, తుఫాను సమయంలో కూడా అద్దరికి చేర్చడానికి అవకాశం ఉంది. అలాగే లోపము లేని వారంగా దేవుని పైన నమ్మకం ఉంచితే మనము దేశమందు స్థిరపరచబడటానికి అవకాశం ఉంది. తుఫానులు రాకుండా చేయడు, కానీ తుఫానుల మధ్యలో నమ్మకంగా నడిపించే కెప్టెన్ వంటి వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డెస్టినీ విత్ గాడ్. దేవునితోనే గమ్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ దేశములో ఉండాలో, ఏ దేశమందు మనల్ని స్థిరపరచాలో ఆ గమ్యము, మార్గము, తుది గమ్యస్థానము దేవుడే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన ఈ లోకంలో నుండి, భూమి మీద నుండి ఎప్పటికీ మారని శాశ్వతమైన దేవుని రాజ్యములోనికి, దేవుని ఇంటిలోనికి మనల్ని తీసుకెళ్ళగలడు. ఆ సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. బంగారు వీధులు లాంటి, మార్గాలు లాంటి ఆ స్థలములో మనం ఉండబోతున్నాం. ఆ సత్యంతో మనము ఆనందించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గనపరుస్తున్నాం. మమ్మల్ని ఉన్నతమైన పరదేశమందు మీరు నివసింపజేసేవారని, దానిలో మమ్మల్ని స్థిరపరిచేవారని మరొకసారి నీ వాక్యం ద్వారా గ్రహించడానికి సాయం చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.